पेज नंबर 5 तीसरा अंदर ईदगाह प्रेमचंद की कहानी। लेखक का नाम क्या है? प्रेमचंद। ఈద్గాహ్ అంటే ప్రార్థనా స్థలము. ఈద్ పండుగ రోజున ముస్లిమ్స్ ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేటువంటి ఒక విశాలమైన మైదాన ప్రదేశం అన్నమాట. దాన్ని ఈద్గాహ్ అంటాం. లేఖక్ కా పరిచయ్ देखिए చూడండి. లేఖక్ కా పరిచయ్ ప్రేమచంద్ గురించి, ఆయన ఎప్పుడు జన్మించాడు, తర్వాత ఆయన ఇతర రచనలు ఏంటి, ఆయనకున్నటువంటి ఉపహార్ అంటే బిరుదులేంటి, ఇవన్నీ కూడా ఈ లేఖక పరిచయంలో ఇచ్చాడు మనకి. భూమిక చదువుతావా? చదువు. इकतीस जुलाई 1880 को हुआ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. కూర్చోమ్మా. చూడండి ఒకసారి నేను చదివేటప్పుడు మీరు అక్కడ నేను ఎక్కడ చదువుతున్నానో అక్కడ చూస్తూ ఉండండి. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. చెప్పాను కదా మీకు, ఈ నెంబర్స్ అనేవి మనం చదవడం నేర్చుకోవాలి. ఒక 100 వరకు 100 వరకు నెంబర్స్ నేర్చుకుంటే దాంట్లోనే ఇంకా ఏదైనా మనం రాయొచ్చు అన్నమాట. 31 జూలై 1880లో కాశీలో ఒక పేద కుటుంబంలో ఈ ప్రేమచంద్ జన్మించాడు. ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ థా. చిన్నప్పుడు ఈయన పేరు ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్. తర్వాత ప్రేమచంద్గా ఈయన పిలువబడ్డాడు. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA పాస్ किया. ఈయన చిన్నప్పుడు మరి పేద కుటుంబాల్లో జన్మించాడు కాబట్టి మరి చదువుకోవటానికి కూడా డబ్బులు లేకపోవటం వల్ల ట్యూషన్స్ చెప్తూ చిన్నపిల్లలకి, తనకంటే తక్కువ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ట్యూషన్స్ చెప్తూ మెట్రిక్ పాస్ అయ్యాడు. మెట్రిక్ అంటే 10th క్లాస్ అన్నమాట అప్పట్లో. తర్వాత ఉద్యోగం చేస్తూ BA చదువుకున్నాడు. డబ్బులు లేకపోవడం వల్ల ఫీజు కట్టడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ డబ్బులు లేకపోవడం వల్ల ఇలా ఆయన సంపాదించుకుంటూ తన చదువును పూర్తి చేశాడనమాట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. ఈయన లగ్భగ్ అంటే సుమారుగా, ఇలా తెలియని పదాలకి మీరు రాసుకుంటూ ఉండండి. లగ్భగ్ అన్న, కరీబ్ అన్న, సుమారుగా ఇలా వొకాబులరీ పెంచుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు, అలాగే మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. అందుకని ఖచ్చితంగా మీరు తెలుగులో రాసుకోండి. అక్కడ అండర్లైన్ చేసి లగ్భగ్ పైన సుమారుగా. పర్యాయ శబ్దం అంటే కరీబ్. దర్జన్ అంటే డజను 12. ఉపన్యాస్ అంటే నవల రాసుకోండి. ఈయన సుమారుగా 12 నవలలు రాశాడు. तीन सौ से अधिक कहानियों की रचना की. 300 అంటే 300, 100 అంటే 100 కదా, 3 అంటే 3, 300 300, 300కు పైన కథలు రాశాడు. ఇన్హే ఉపన్యాస్ సమ్రాట్ భీ కహా జాతా హై. ఈయనని ఉపన్యాస సమ్రాట్ అని పిలుస్తారన్నమాట. సమ్రాట్ అంటే చక్రవర్తి, నవలా చక్రవర్తి తెలుగులో చెప్పాలంటే అని పిలుస్తారు. इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ఈయన కథలన్నీ కూడా మానస్ సరోవర్ అనేటువంటి పేరుతోటి 8 ఖండాలుగా, ఖండాలంటే చాప్టర్స్, తెలుగులో విభాగాలు అంటాం, 8 విభాగాలుగా మానస్ సరోవర్ అనేటువంటి పేరుగల పుస్తకంలో ఈయన కథలన్నీ కూడా నిక్షిప్తం చేశారు. గోదాన్
గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, చూడండి నేను చదివే దగ్గర, కాయాకల్ప్, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. ఈయన ఇతర ఉపన్యాసం అంటే ఏమని చెప్పాను, నవల. మామూలుగా తెలుగులో మనం ఉపన్యాసం అంటే ఉపన్యాసము అనుకుంటాం కదా. ఉపన్యాసం అంటే ఇంగ్లీష్లో స్పీచ్ అంటాం, అదే హిందీలో భాషణ అంటాం. అంతేగాని ఉపన్యాసం అంటే నవల అని అర్థం. ఇవన్నీ ఈయన నవలల పేర్లు ఇప్పుడు నేను చెప్పినవి. ప్రముఖ ఉపన్యాస है. इनके कहानियों में ఇక ఈయన కథల్లో ప్రముఖమైనటువంటివి పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ है. కథలలో ప్రముఖమైనటువంటివి ఇవన్నమాట. ఇప్పుడు మనకి ఈద్గాహ్ అనే పాఠం, ఈయన రాసినటువంటి ఈద్గాహ్ అనేటువంటి ఆ కథ ఏంటో మనం చూద్దాము. పేజీ తిప్పండి. విషయ ప్రవేశ చూడండి. ఉందా విషయ ప్రవేశని? చదువుతావా ధరణి? रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. రంజాన్ అంటే ముస్లిమ్స్ పాటించేటువంటి ఒక నెల పేరు. మనకి తెలుగులో ఎలా అయితే చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢం ఉన్నాయా, అదే ఇంగ్లీష్ నెలలు అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్కి కూడా వాళ్ళ నెలల పేర్లు వేరనమాట. రంజాన్, షవ్వాలు ఇట్లా ఉంటాయన్నమాట. అది మీకు 9th క్లాస్లో వచ్చినాయి, గుర్తొచ్చిందా? దాంట్లో రంజాన్ ఒక నెల. ఈ రంజాన్ అనేది వాళ్ళకి ఒక పవిత్రమైనటువంటి మాసం. రంజాన్ నెలంతా కూడా ఉపవాసాలు ఉండి ఆ రంజాన్ నెల చివరి రోజు అంటే తర్వాత వచ్చే నెలకి మొదటి రోజున షవ్వాల్ కదా సారీ ఈద్ అని చెప్పి పండగ చేసుకుంటారు. వాళ్ళు ఉపవాసాలు ఉండి చివరిలో పండగ చేసుకుంటారు. ఆ పండగ రోజు ఏం చేస్తారంటే వీళ్ళు ముస్లిమ్స్ అందరూ అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక పెద్ద మైదాన ప్రదేశానికి వెళ్ళి లేదా ఒక మసీదు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అందరూ కలిసి సమూహంగా ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు ఈద్ వచ్చిందట, ఈద్ పండగ వచ్చింది, రంజాన్ పూర్తయిపోయి. 30 అంటే 30, తెలియని పదాలు ఉంటే రాసుకోండి. రంజాన్కే పూరే 30 రోజోं के बाद, 30 అంటే 30. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్, ఎంత మనోహరమైన, మనోహరమైన అంటే తెలుసు కదా, అందమైన, శోభాయమానమైన అనే అర్థం వస్తుంది. సుహావన ఆహ్లాదకరమైన రాసుకోండి. ప్రభాత్ అంటే ఉదయం. అంటే ఆ ఈద్ పండగ రోజుని మనకి ఈ కవి వర్ణిస్తున్నాడు అనమాట, లేఖక్ రచయిత. ఎంత అందమైన ఉదయము అంటున్నాడు. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. వృక్ష అంటే తెలుసు కదా మీకు, చెప్పండి. చెట్లు. ఇంకొక పర్యాయశబ్దం చెప్పండి వృక్షకి. వృక్షకి పర్యాయశబ్దం చెప్పగలమా? పేడ్. గుర్తొచ్చిందా పేడ్? అజీబ్ హరియాలి హై. అజీబ్ అంటే అద్భుతమైన, అద్భుతమైన, విచిత్రమైన అని అర్థం వస్తుంది. అద్భుతమైన. హరియాలి అంటే పచ్చదనం. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. ఖేతం అంటే, ఖేతం అంటే, ఖేత్ అంటే పొలము. పొలాలలో కుచ్ అజీబ్ రౌనక్ హై, అద్భుతమైనటువంటి కాంతి కనిపిస్తోంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఆకాశం, నభ్ ఆకాశం, ఆకాష్ ఆకాశం. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి లాలిమా అంటే ఎర్రదనము, ఎర్రదనము, రెడ్నెస్. లాలిమా, లాల్ అంటే ఎరుపు కదా, లాలిమా అంటే ఎర్రదనము. ఆజ్కే సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్ హై. ఈరోజు సూర్యుడిని చూడండి, ఎంత బాగున్నాడు, ఎంత స్నేహంగా ఉన్నాడో. ప్యారా అంటే ప్రియమైన, స్నేహంతో కూడిన. కితనా శీతల్ హై, ఎంత చల్లగా ఉన్నాడు. శీతల్ అంటే చల్లదనమే కదా, శీతాకాలం అంటాం కదా. చాలా హిందీ పదాలు మన తెలుగు పదాలకు దగ్గరగానే ఉంటాయి.
కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అర్థం అవటం. మానో సంసార్కో ఈద్కి బధాయి దే రహా హై. మానో అంటే అనిపిస్తున్నది, సంసార్కో ఈద్కి బధాయి దే రహా హై. సంసార్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచానికి ఈద్కి బధాయి, ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా ఉన్నది. సూర్యుడు ఈ ప్రపంచం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా ఉన్నది. బధాయి శుభాకాంక్షలు. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. ఆ ఊళ్ళో అందరూ కూడా ఈద్గాహ్కి వెళ్ళడానికి. ఎందుకు వెళ్తారు ఈద్గాహ్కి? చెప్పండి, ఇందా చెప్పా కదా, ప్రార్థనలు చేసుకోవడానికి. మధ్యలో మీరు నేను అడిగినప్పుడు తెలుగులోనే రెస్పాండ్ అవ్వండి, మీరు పాఠం అర్థం చేసుకుంటున్నట్టు అనమాట. తర్వాత ఈ మీనింగ్స్ అన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు హిందీకి కూడా వచ్చేస్తారు. ఈద్గాహ్కి వెళ్ళడానికి తయారియా అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తయారియా అంటే ఏర్పాట్లు. లడకే, రెండవ పారాగ్రాఫ్ చూడండి ఇప్పుడు. లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై. బాయ్స్, లడకే అంటే మగపిల్లలు. ఎందుకంటే ఈ ప్రార్థనకి స్థలాలకి ముస్లిమ్స్ ఎక్కువగా మగపిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు వెళ్ళరు కదా, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా కొన్ని. అందుకని ఈ అబ్బాయిలు బాగా సంతోషంగా ఉన్నారట. ప్రసన్న అంటే సంతోషం, జ్యాదా అంటే ఎక్కువ, చాలా సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. మరలా మరలా జేబులో నుంచి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటున్నారట. ఎందుకని? అక్కడ మేళ సంత ఉంటుంది, అక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు, బొమ్మలు అమ్ముతారు, మిఠాయిలు అమ్ముతారు. అవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి వీళ్ళు మరలా మరలా డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటున్నారు, నా దగ్గర ఎంత ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయి అని. మహమూద్ గిన్తా హై 1 2 10 12. మహమూద్ అనే అబ్బాయి లెక్క పెట్టుకుంటున్నాడు. 1 2 3 10 12. అబ్బా, నా దగ్గర 12 పైసలు ఉన్నాయి. మళ్ళీ లెక్క పెడితే ఏమైనా పెరుగుతాయో తగ్గుతాయో చూసుకుంటున్నాడు. ఉస్కే పాస్ 12 పైసే హై. అతని దగ్గర ఎంత ఉన్నాయి? ఎన్ని పైసలు ఉన్నాయి? 12 పైసే అంటే 12 పైసలు ఉన్నాయి. మొహిసిన్కే పాస్ 15 పైసే హై. మొహిసిన్ దగ్గర ఎంత ఉన్నాయి? 15 పైసే అంటే 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయేంగే. వాళ్ళు అనుకుంటున్నారు దీంతో అన్గినత్ అంటే లెక్క పెట్టలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. ఏమేంటవి? ఖిలౌనే. ఖిలౌనే అంటే బొమ్మలు. మిఠాయియా. మిఠాయియా అంటే మిఠాయిలు, తినుబండారాలు లేదా స్వీట్స్. బిగుల్ అంటే ఈల, విజిల్ బొమ్మలు ఉంటాయి కదా, విజిల్ వేసే ఉంటాయి కదా అవి. గేంద్ బంతి, ఇలా ఈల కొనుక్కోవచ్చు, బంతి కొనుక్కోవచ్చు, మిఠాయిలు కొనుక్కోవచ్చు, బొమ్మలు కొనుక్కోవచ్చు. అవరు నాజానే క్యా క్యా, ఇంకేం కొంటామో తెలియదు అనుకున్నారనమాట పిల్లలు. అంటే ఇది 1880లో ఆయన పుట్టాడంటే ఇది 1900 ఆ ప్రాంతంలో రాసినటువంటి కథ అయి ఉండొచ్చు. అందుకని అప్పుడు 10 పైసలకే ఇన్ని వచ్చేవన్నమాట. అవరు సబ్సే జ్యాదా ప్రసన్న హై హామిద్. హామిద్ అనే అబ్బాయి అందరికంటే ఇంకా చాలా సంతోషంగా ఉన్నాడట. హామిద్ అంటే ఇప్పుడు ఈ కథలో ఈ అబ్బాయి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. వీళ్ళ నాయనమ్మ అమీనా, హామిద్ గురించే ఉంటుంది ఈ స్టోరీ అంతా కూడా. హామిద్ ఇంకా చాలా సంతోషంగా ఉన్నాడట. వహ్ భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబలా పతలా లడకా థా. భోలీ సూరత్ అంటే అమాయకంగా కనిపించే, భోలీ అమాయకత్వం. 4-5 సాల్ కా 4-5 సంవత్సరాల. దుబలా పతలా లడకా థా అంటే బక్కపలచగా ఉన్నటువంటి పిల్లవాడు, సన్నగా ఉన్న పిల్లవాడు. ఎవరు అబ్బాయి పేరేంటి? హామిద్. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया था. వాళ్ళ నాన్న పోయిన సంవత్సరము హైజేకి భేంట్ హోగయా అంటే ఒక మహమ్మారి బారిన పడి చనిపోయినాడు. మహమ్మారి అంటే పాండమిక్ తెలుసు కదా ఇప్పుడు మీకు, దానివల్ల చనిపోయినాడు. కలరా ఇట్లాంటివి ఉంటాయి కదా, చనిపోయినాడు. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. వాళ్ళమ్మ ఎందుకనో బాగా
బలహీన పడిపోయి, పీలి పడినా అని అంటే పాలిపోయి, బలహీన పడిపోయి ఒకరోజు సడన్గా పరలోక్ సిధార్ గయి అంటే మృత్యు హోగయి, మృత్యు హోన అంటే మరణం సంభవించటం, చనిపోయిందనమాట. పరలోకానికి వెళ్ళటం అంటే అంతే కదా, చనిపోయింది. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా, ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు హామిద్కి అమ్మా నాన్న ఉన్నారా లేరా? ఇద్దరూ లేరు. వాళ్ళ నాన్నేమో మహమ్మారి బారిన పడి చనిపోయినాడు, వాళ్ళ అమ్మ కూడా కారణం తెలియకుండా చనిపోయింది. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. గోది అంటే ఒడి. ఇప్పుడు మరి ఇక హామిద్ దాది అంటే నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ అమీనా దగ్గర పెరుగుతున్నాడు. ఒడిలో నిద్రపోతాడు అని అర్థము. గోది మే సోతా హై అంటే అంటే ఏంటంటే వాళ్ళ నాయనమ్మ చూసుకుంటున్నది. दादी अम्मा हामिद से कहती है कि उसके అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై. మరి అబ్బాయి ఇప్పుడు 4-5 సంవత్సరాలంటే అంతకుముందు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు 2-3 ఏళ్ల పిల్లవాడే కదా, అబ్బాయికి తెలియదు కదా, అర్థం కాదు కదా, వాళ్ళు చనిపోయినారు అంటే బాధపడతాడని చెప్పి వాళ్ళ నాయనమ్మ ఏం చెబుతుందంటే, మీ నాన్న అబ్బాజాన్ అంటే ఫాదర్ అనమాట, నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, డబ్బులు సంపాదించడానికి దూర ప్రాంతాలకు వెళ్ళాడు. అమ్మీజాన్ अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई हैं. ఇక మీ అమ్మేమో అల్లా దగ్గరికి వెళ్ళి నీకు మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్తూ ఉంది. అబ్బాయికి బాధపడతాడని. ఎవరు? వాళ్ళ నాయనమ్మ. నాయనమ్మ పేరేంటి? అమీనా. కొంచెం గట్టిగా చెప్పండి, వినపడాలిగా. ఆశాతో బడీ చీజ్ హై. ఈ అబ్బాయికి అప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈ మాటలు మరి చిన్నపిల్లాడు కాబట్టి నమ్మాడు కదా, అబ్బా నాన్న డబ్బులు సంపాదిస్తాడు, అలాగే ఆశతో బడీ చీజ్ హై. ఆశ అనేది చాలా గొప్పది. ఎందుకనంటే వాళ్ళ నాన్న మరి చాలా డబ్బులు తీసుకొస్తాడని, వాళ్ళ అమ్మ మంచి మంచి వస్తువులన్నీ అల్లా దగ్గర నుంచి తీసుకొస్తుందని ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు అనమాట, అందరికంటే ఎక్కువగా. హామిద్కే పావమే జూతే నహీ హై. నిజానికి హామిద్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. పాము అంటే పాదాలు, కాళ్ళు, అంతేగాని పాము అంటే పాము అని కాదు. జూతే అంటే చెప్పులు. హామిద్ పాదాలకి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తల మీద ఒక పాత టోపీ మాత్రం ఉన్నది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. పురాణి అంటే పాత అని, గోటా అంటే లేస్. ముస్లిమ్స్ ప్రార్థన చేసేటప్పుడు టోపీ ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా, ఆ టోపీ పెట్టుకున్నాడు. కానీ ఆ టోపీ కూడా చాలా పాతది. ఆ లేస్ అంతా కూడా బాగా నల్లగా అయిపోయింది, ఉతికితే చినిగిపోతుందేమో అన్నట్టుంది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినా కూడా అబ్బాయి సంతోషంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా అపనీ కోఠరీ మే బైఠి రో రహీ హై. అభాగిన్ అంటే దురదృష్టవంతురాలైనటువంటి అమీనా తన కోఠరి అంటే ఒక చిన్న గది అన్నమాట. వాళ్ళ ఇల్లు కూడా మరి పెద్దదిగా లేదు, ఒక చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ. రోరహి అంటే ఏడవటం, రోనా అంటే ఏడవడం. ఎందుకని ఏడుస్తుంది? ఆమె కష్టాలు తెలుసు కాబట్టి ఏడుస్తుంది. అరే ఈ అబ్బాయికి పాపం చెప్పులు కూడా లేవు, తల మీద టోపీ కూడా సరిగ్గా లేదు, ఎండలో వెళ్తాడు అని చెప్పి ఆమె బాధగా ఉన్నది. ఒక్కడే వెళ్ళాలి, పైగా అందరినీ వాళ్ళ ఫాదర్స్ తీసుకెళ్తారు కదా, అరే ఈ అబ్బాయి ఒక్కడే వెళ్ళాలి, ఇలా ఆమె బాధపడుతూ ఉంది. ఈ అబ్బాయికి అవన్నీ తెలియవుగా, అందుకని చెప్పులు లేకపోయినా ఏం లేకపోయినా సంతోషంగా ఉన్నాడు. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. ఈరోజు ఏమో పండుగ, ఆజ్ అంటే నేడు, ఈరోజు పండుగ. దానా తక్ నహీ హై. మరి ఇంట్లోనేమో కనీసం ధాన్యం కూడా లేదు. దానా అంటే ధాన్యం. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. లేకిన్ అంటే కానీ హామిద్ అతని అబ్బాయి లోపల ప్రకాశం ఉన్నది, అంటే సంతోషం ఉన్నది. బాహర్ ఆశాకే కిరణ్, బయట ఆశ అనేది ఉన్నది, ఆశాకిరణం ఉన్నది. హామిద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై. హామిద్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాయనమ్మతో చెప్తున్నాడు, దాదీసే ఏమంటున్నాడు, తుమ్ డర్నా నహి అమ్మ. వాళ్ళ బాధపడుతుంది కదా వాళ్ళ నాయనమ్మ, అందుకని వెళ్ళి ఏం చెప్పాడంటే, నువ్వు భయపడొద్దు. డర్నా అంటే భయపడటం. నువ్వు భయపడవద్దమ్మా.
మై సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ముందు వచ్చేస్తాను. నేను ఈద్గాహకు వెళ్ళి వచ్చేస్తాను నేను. బిల్కుల్ నా డర్నా, అస్సలు భయపడొద్దు నువ్వు. అమీనా కా దిల్ కచోట్ రహా హై, పాపం ఆ మనసు మాత్రం బాగా బాధపడుతుంది. దిల్ కచోట్నా, బహుత్ దుఃఖీ హోనా అని అర్థం. బాగా దుఃఖపడటం దిల్ కచోట్నా అంటే. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं, గ్రామంలో పిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రితో పాటు వెళ్తున్నారు. హామిద్ కా అమీనాకే శివ కౌన్ హై, కానీ హామిద్కి అమీనా కంటే ఎవరున్నారు? కే శివ అంటే అమీనా కాకుండా, అమీనా తప్ప ఇంకెవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా, ఆ గుంపులో, భీడ్ అంటే గుంపు, గుంపులో ఈ అబ్బాయి తప్పిపోతే ఏమవుతుంది? ఆ ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట. ఖోగయా అంటే తప్పిపోవడం. 3 కోస్ చెలేగా కైసే, 3 కోసుల దూరం అసలు ఎట్లా నడుస్తాడు? వాళ్ళ నాన్నగారు పక్కన ఉంటే కొంచెంసేపు ఎత్తుకుంటాడు పాపం, కానీ ఈ అబ్బాయి ఎలా నడుస్తాడు? పైరోమే ఛాలే పడి జాయంగి, ఛాలే అంటే బొబ్బలు, పైర్ అంటే కూడా పాదాలు, పాదాలకి బొబ్బలు ఎక్కుతాయి. 3 कोस चलेगा है कैसे, पैरों में छाले पड़ जाएंगे. जूते भी तो नहीं हैं, చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ సేవయ్య कौन पकाएगा. సరే, నాయనమ్మ అబ్బాయితో పాటు వెళ్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎత్తుకుంటుంది. గోధుమ లేలేతి అంటే ఎత్తుకుంటుంది. లేకిన్ యహా సేవయ్య కౌన్ పకాయేగా, నేను కూడా అబ్బాయితో పాటు వెళ్తే ఇంట్లో మరి స్వీట్ ఎవరు చేస్తారు? సేవయ్య అంటే సేమియా ఎవరు చేస్తారు? పండగ రోజు వాళ్ళు ఖీర్ అని చెప్పి చేసుకుంటారు కదా, అలా. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेते. డబ్బులుంటే కనుక సామాన్ అంతా వస్తు తీసుకొని రాగానే తయారు చేయవచ్చు. కానీ అమీనా దగ్గర డబ్బులు కూడా లేవు. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటే లగేంగే, నేను ఆ కొట్టుకు వెళ్ళి అప్పు తీసుకొని వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చేసరికి గంటలు పడుతుంది. డబ్బులు లేవు, అప్పు తెచ్చుకోవాలి, అన్ని షాపులు తిరగాలి, కాబట్టి ఈ అబ్బాయితో వెళ్ళడానికి కుదరదు అని చెప్పి ఆమె బాధపడుతూ ఉందన్నమాట. సరే, ఇలా అనుకుంటూ ఉండగానే గాంసే మేళా చలా, ఇక ఊళ్ళో నుంచి ఆ ఈద్గాహకి వెళ్ళటానికి గ్రూపు బయలుదేరింది. और बच्चों के साथ हामिद जा रहा था, పిల్లలతో పాటు హామిద్ కూడా ఆ సమూహంతో బయలుదేరాడు. షహర్ కా దామన్ ఆగయా, బయలుదేరాడు. ఇక పట్టణ శివారు వచ్చిందనమాట. దామన్ అంటే అంచు అని అర్థము, అంటే అవుట్స్కట్స్. ఈ పట్టణం రాబోతుంది, పట్టణంలో ఉన్న, పట్టణాల ఎంట్రన్స్లో ఉందన్నమాట ఈ ఈద్గాహ్ అనేది. వీళ్ళ విలేజ్ దాటారు, పట్టణం వచ్చింది. సడక్కే దోనో ఓర్ అమీరోంకే బగీచే హై, రోడ్డుకి 2 వైపులా అమీర్ అంటే ధనవంతులు, ధనవంతుల యొక్క తోటలు ఉన్నాయి. బగీచే అంటే తోటలు, గార్డెన్స్. రోడ్డుకు ఇరువైపులా కూడా ఏమున్నాయి? ధనవంతుల తోటలు ఉన్నాయి. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద భవనాలు. అదాలత్ అంటే కోర్టు, న్యాయస్థాన భవనము. కాలేజీలు ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, ఘర్ ఇళ్ళు ఉన్నాయి. ఆది దిఖాయి దేనే లగే, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి, ఇక ఈద్గాహకు వెళ్ళేటువంటి సమూహాలు వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. ఇంకా పక్కన వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు కదా అక్కడికి, వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పహనే హుయే హై, ఒకళ్ళని మించి ఒకళ్ళు భడకీలే అంటే మెరిసిపోయే, తళుకు బెళుకు వస్త్రాలు ధరించారు. అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు కదా మరి. సహసా ఈద్గాహ్ నజరాయి, అంతలోనే ఈద్గాహ్ కనిపించింది, ప్రార్థనా స్థలం కనిపించింది. और उसी के पास ईद का మేళా, ఇక అక్కడే ఈద్ అనేది జరిగేది. మేళా అంటే సంత,
ఏది వస్తువులు ఇవన్నీ అమ్ముతారు కదా పిల్లల కోసం, అది అక్కడే ఉంది. నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौने की दुकानों पर धावा बोल देते हैं. నమాజ్ అయ్యేదాకా ఆగారు పాపం పిల్లలు. పెద్దవాళ్ళు నమాజ్ అయిపోయిన తర్వాత కొనుక్కోవాలి, ఇప్పుడే వెళ్ళకూడదు అంటారు కదా, అందుకని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక పిల్లలు మిఠాయిలు ఆట వస్తువుల దుకాణాల మీద ధావా బోల్నా అంటే ఆక్రమించారు అని రాసుకోండి. ధావా బోల్నా అంటే ఆక్రమణ చేయడం.